మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల చాలామంది సులువుగానే బరువు పెరిగిపోతున్నారు. దీంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. మళ్ళీ బరువు తగ్గేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కారణంగా వారు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే జీరా వాటర్ తాగితే సులభంగా బరువు తగ్గొచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది సహాయపడుతుంది. ఇంతకీ జీరా వాటర్తో కలిగే ప్రయోజనాలు ఏంటి? దానిని ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. జీ జీలకర్ర జీలకర్రలోని ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. దీని కారణంగా కడుపు ఆరోగ్యంగా ఉండడంతో పాటు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో జీరా వాటర్ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. జీరా వాటర్ జీర్ణక్రియను పెంచి కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. ఇది ఆకలిని తగ్గించి బరువు నిర్వహణకు దోహదపడుతుంది. అలాగే శరీరంలోని చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీలకర్రలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే మొటిమలు, ఎరుపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు కూడా చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీలకర్రలోని పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ ఏ, సి, ఈ యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే సరిగ్గా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జీరా వాటర్ తయారు చేయడం ఎలా? ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ జీలకర్రను వేసి రాత్రిపూట నానబెట్టండి. ఉదయాన్నే మన పూర్వీకుల్లా అదొక్కటి తింటే ఒంట్లో యూరిక్ యాసిడ్ అంతా మాయం. ప్రస్తుతం ప్రజల లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు తరచుగా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అధిక యూరిక్ యాసిడ్ సమస్య వీటిలో ఒకటి. ఈ మధ్యకాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఆహారం, డ్రింక్స్లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. బిజీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతున్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల కీళ్ళ నొప్పులతో పాటు అనేక వ్యాధులు రావచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. నడుము కింద, పొట్ట దిగువ భాగం, గజ్జెల్లో నొప్పి వస్తుంది. కాబట్టి సమయానికి యూరిక్ యాసిడ్ నియంత్రించడం చాలా ముఖ్యం. మెడిసిన్ ద్వారా మాత్రమే కూడా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కూడా పెరిగిన యూరిక్ యాసిడ్ని నియంత్రించవచ్చు. మీరు అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే గోధుమ రోటీ తినడం మానేసి దాని స్థానంలో మిల్లెట్ రోటీని తినండి. పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్ రోటీ యూరిక్ యాసిడ్ని నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అధిక యూరిక్ యాసిడ్ని నియంత్రించడంలో మిల్లెట్ రోటీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి. మిల్లెట్ చాలా కాలంగా ప్రజల ఆహారంలో భాగమై ఉంది. కరోనా తర్వాత నుంచి చాలామంది ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో మిల్లెట్స్తో చేసే ఫుడ్స్ని తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే దాని ప్రయోజనాల గురించి తెలియని వ్యక్తులు కూడా దాని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి మిల్లెట్స్లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటున్నాయి. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు శరీరంలో పెరిగిపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ప్యూరిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది యూరిక్ యాసిడ్ని నియంత్రించడంలో బాగా సహాయపడుతుంది. మిల్లెట్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్ని సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. డాక్టర్ ఏం చెప్తున్నారంటే, మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో మిల్లెట్ రోటీని ఖచ్చితంగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీన్ని రోజు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. అలాగే నీళ్ళు ఎక్కువగా తాగడం, పచ్చి కూరగాయలు తినడం, వేయించిన ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా కుంభమేళాలో మోనాలిసా ఎంత సంపాదించిందో తెలుసా? కేవలం 10 రోజుల్లోనే అన్ని కోట్ల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహా కుంభమేళాలో వైరల్ అయిన తేనెకళ్ళ సుందరి మోనాలిసా. తన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం
ఒక్క ఫోటోతో ప్రపంచవ్యాప్తంగా ఆమె ఫేమస్ అయ్యారు. తన వైపు ప్రపంచాన్నంతా తిప్పుకున్నారు. కుంభమేళాలో వ్యాపారం చేసేందుకు వచ్చిన ఆమెను కెమెరాలన్నీ చుట్టుముట్టడంతో వ్యాపారం చేయలేక ఆమె తన సొంత మార్గానికి వెళ్ళిపోయారు. అయితే సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అవ్వడంతో ఆమె తనకంటూ ఓ సోషల్ మీడియా ఖాతాను సృష్టించుకుంది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే కుంభమేళాలో ఉన్నన్ని రోజులు ఎంత సంపాదించింది అనే దాని గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. 10 రోజుల్లో 10 కోట్లు. కుంభమేళాలో బాగా పాపులర్ అయిన మోనాలిసా భారీగా డబ్బులను సంపాదించినట్లు తెలుస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన మరో విషయం అందరినీ కేవలం 10 రోజుల్లోనే 10 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ ఈవెంట్ ద్వారా ఆమెకు 10 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఆ డబ్బు అతని కుటుంబానికి అందిందని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై అడిగిన ప్రశ్నకు మోనాలిసా సమాధానం ఇచ్చింది. 10 కోట్ల రూపాయలను పొందడంపై ఆమె వ్యాఖ్యానిస్తూ, నాకు ఇంత పెద్ద మొత్తం వచ్చి ఉంటే నేను ఇంకా ఇక్కడ రుద్రాక్షి ఎందుకు అమ్ముతాను? మా కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో ఎందుకు ఉంటాను? నాకు అంత డబ్బు రాలేదు అని తెలిపింది. ఇండోర్ నుంచి మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఆమె ఇండోర్ నుంచి వచ్చారు. కానీ ఆమెకు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా గంటల్లోనే వైరల్ అయిపోయింది. దీంతో ఆమెతో ఇంటర్వ్యూలు, సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది ఆమె వ్యాపారానికి భారీగా ఆటంకం కలిగింది. వీటన్నిటి మధ్య ఆమె తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. నా కుటుంబం, నా భద్రత కోసం నేను ఇండోర్కు తిరిగి వచ్చేశాను. వీలైతే తదుపరి మహాకుంభానికి తిరిగి వస్తానని రాసుకొచ్చింది. గతంలో ఆమె దగ్గర రుద్రాక్షలు, దండలు కొనుక్కోవడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సెల్ఫీల కోసమే వస్తుండడంతో ఆమెకు వ్యాపారంలో నష్టమే కాకుండా రక్షణ పోయింది. దీంతో ఆమె తన స్వస్థలానికి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఈ గింజలు తింటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఎంత గుంజినా ఒక్క వెంట్రుక కూడా ఊడదు. కాలుష్యం మారుతున్న జీవన విధానం కారణంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్య కారణంగా చాలామంది తీవ్రంగా బాధపడుతున్నారు. వాటిని నివారించుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. అయినా వారు ఫలితాలు పొందలేకపోతున్నారు. అలాంటి వారు అవిసె గింజలను వినియోగించడం వలన అనేక మంచి ఫలితాలను పొందవచ్చు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి. అవిసె గింజలు చిన్నవిగా ఉండి